నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మూడో విడత ఎస్ఐఆర్ కు ఈసీ నోటిఫికేషన్. ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాల్లో నిర్వహణ, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రక్రియ. ఎర్రకోట పేలుడు ఘటనపై ఛార్జ్ షీట్ వేసిన ఎన్ఐఏ. ఉమర్ ఉన్ నబీ మరో 9 మందిపై అభియోగాలు, జిహాదీ కోణం ఉన్నట్టు వెల్లడి. కేరళ సీఎం అభ్యర్థిపై ఎట్టకేలకు వీడిన సస్పెన్స్. వీడి సతీశన్ పేరును ప్రకటించిన కాంగ్రెస్, స్వాగతించిన కేసీ వేణుగోపాల్. యూపీలో బీభత్సం సృష్టించిన ఈదురుగాలుతో కూడిన వర్షాలు. వేరువేరు చోట్ల 89 మంది మృతి, పలు జిల్లాల్లో భారీగా ఆస్తి నష్టం. ప్రధాని మోదీ పిలుపుతో పొదుపు దిశలో ఏపీ సర్కార్. కాన్వాయ్ని సగానికి తగ్గించుకున్న సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు. అమెరికా అధ్యక్షుడికి చైనా ప్రధాని ఘాటు హెచ్చరికలు. తైవాన్ వ్యవహారంలో అగ్రరాజ్యం జోక్యం పెరిగితే ముప్పు తప్పదని వ్యాఖ్య. తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు రంగం సిద్ధమైంది. ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్కు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 20 నుంచి ప్రక్రియ ప్రారంభం కానుండగా ఆయా రాష్ట్రాల వారీగా ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను ఈసీ విడుదల చేసింది. దేశంలోని 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మూడో విడత ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలు సహా ఢిల్లీ, ఒడిశా, మిజోరాం, సిక్కిం, మణిపూర్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, పంజాబ్, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట్ర, జార్ఖండ్, నాగాలాండ్, త్రిపురలో మూడో దశ ఎస్ఐఆర్ కొనసాగుతుందని తెలిపింది. మే 20న మూడో దశ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏపీలో జూన్ 5 నుంచి 14 వరకు ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఈసీ తెలిపింది. జూన్ 15 నుంచి జూలై 14 వరకు సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఓటర్ జాబితా వివరాలను పరిశీలిస్తారని వెల్లడించింది. ఏపీలో జూలై 21న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించనున్నట్లు వివరించింది. జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు ఈసీ ప్రకటించింది. జూలై 21 నుంచి సెప్టెంబర్ 11 వరకు అభ్యంతరాలను పరిశీలించనున్నట్లు పేర్కొంది. ఏపీలో సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితా ప్రకటించనున్నట్లు తెలిపింది. తెలంగాణలో జూన్ 15 నుంచి జూన్ 24 వరకు సిబ్బందికి శిక్షణ, జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు పరిశీలిస్తారని ఈసీ తెలిపింది. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తారని వివరించింది. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ, జూలై 31 నుంచి సెప్టెంబర్ 29 వరకు అభ్యంతరాల పరిశీలన ఉంటుందని ఈసీ తెలిపింది. అక్టోబర్ 1న తుది జాబితా ప్రకటించనున్నట్లు తెలిపింది. జనగణనలో భాగంగా కొనసాగుతున్న గృహాల లిస్టింగ్, సాధారణ క్షేత్రస్థాయి సిబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఎస్ఐఆర్ మూడో దశ షెడ్యూల్ను ఖరారు చేసినట్లు ఈసీ వెల్లడించింది. మొత్తం 3,94,000 మంది పోలింగ్ బూత్ స్థాయి సిబ్బంది, 36.73 కోట్ల మంది ఓటర్లకు సంబంధించి ఇంటింటికి వెళ్లి వివరాలు తెలుసుకుంటారని ఈసీ తెలిపింది. డిసెంబర్ 23న త్రిపురతో మూడో దశ ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియనుంది. మూడో దశ ఎస్ఐఆర్ పూర్తయితే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ తప్ప దేశమంతటా ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఈసీ తెలిపింది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లో ఎస్ఐఆర్ షెడ్యూల్ను తర్వాత ప్రకటించనున్నట్లు ఈసీ పేర్కొంది. మూడో దశ ఎస్ఐఆర్కు సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ విజ్ఞప్తి చేసింది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనలో ప్రధాన సూత్రధారి ఉమర్ ఉన్ నబీ సహా 10 మంది నిందితులకు అల్ ఖైదాతో సంబంధాలున్నట్లు ఎన్ఐఏ తేల్చింది. ఈ ఘటనలో జిహాదీ కుట్రకోణం ఉన్నట్లు తెలిపింది. అందుకు సంబంధించి ఫోరెన్సిక్ సాంకేతిక ఆధారాలు లభ్యమైనట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ పటియాలా హౌస్లోని ప్రత్యేక కోర్టులో 7,500 పేజీలతో ఎన్ఐఏ అధికారులు ఛార్జ్ షీట్ సమర్పించారు. నిందితులకు అల్ ఖైదా అనుబంధ సంస్థ అన్సార్ గజ్వత్ ఉల్ హింద్తో సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ తెలిపింది. నిందితుల్లో కొందరు వైద్యులని వెల్లడించింది. గతేడాది నవంబర్ 10న రాత్రి 7 గంటల ప్రాంతంలో ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడు జరిగింది. ఐఈడీ పేలుడు తీవ్రత ధాటికి ప్రధాన సూత్రధారి ఉమర్ ఉన్ నబీతో సహా 11 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. కారు బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీలో సోదాలు జరిపింది.
588 మంది వాంగ్మూలాలను నమోదు చేసింది. 395కు పైగా పత్రాలు, 200కు పైగా సాక్ష్యాలు సేకరించినట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఇప్పటి వరకు 11 మందిని అరెస్టు చేశామని, మరికొంతమంది తప్పించుకొని తిరుగుతున్నారని, వారిని పట్టుకునేందుకు గాలింపు కొనసాగుతున్నట్లు ఛార్జిషీట్లో పేర్కొంది. ప్రధాన సూత్రధారి ఫరీదాబాద్ అల్ఫాలా వర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఒమర్ ఉన్ నబీ పేలుడులో మృతి చెందినందున ఆయనపై అభియోగాలు వెనక్కి తీసుకోవాలని ప్రతిపాదించింది. పశ్చిమాసియా సంక్షోభం కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. స్విట్జర్లాండ్లో ఓ సదస్సుకు హాజరైన ఆయన ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రం ఆర్థిక పరంగా ఎంతో వివేకంతో వ్యవహరిస్తోందని చెప్పారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్పై ప్రభావం చూపడం ప్రారంభించిందని మల్హోత్రా చెప్పారు. ఇది ఇలాగే కొనసాగితే ధరల పెరుగుదల ఒత్తిడిని కొంత వినియోగదారులకు బదలాయించక తప్పదని వివరించారు. ఇంధనం సహా ఎరువుల దిగుమతులపై భారత్ అధికంగా ఆధారపడి ఉందన్న ఆర్బీఐ గవర్నర్ వాటి ధరలు కూడా పెరగనున్నాయని పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత కేంద్రం ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు పెంచలేదు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇతర పొదుపు చర్యలు సహా ఇంధన వినియోగాన్ని, వంట నూనె వాడకాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. దేశంలో చక్కెర నిల్వలను పెంచడం, సామాన్యుడిపై ధరల భారం పడకుండా కేంద్రం అప్రమత్తమైంది. చక్కెర ఎగుమతులపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపిన కేంద్రం వచ్చే సెప్టెంబర్ 30 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నట్లు వివరించింది. ముడి చక్కెర, తెల్ల చక్కెర, శుద్ధి చేసిన చక్కెర ఇలా అన్ని రకాల ఎగుమతులకు నిషేధం వర్తిస్తుందని తెలిపింది. ఐరోపా సమైక్య, అమెరికాకు కోటా ఒప్పందాల ప్రకారం జరిగే ఎగుమతులకు ఈ ఆంక్షలు వర్తించవని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఎగుమతి ప్రక్రియలో ఉన్న కన్సైన్మెంట్లకు మినహాయింపు ఉంటుందని కేంద్ర వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ పరిస్థితులు, ఇరాన్ యుద్ధం కారణంగా తలెత్తే అనిశ్చితిని దృష్టిలో ఉంచుకొని దేశీయ అవసరాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు చనిపోయిన వారి సంఖ్య 89కి చేరింది. 53 మంది గాయాలతో చికిత్స పొందుతున్నారు. ప్రయాగ్రాజ్ జిల్లాలో అత్యధికంగా 17 మంది మృతి చెందారు. భదోహిలో 16 మంది మరణించారు. ఫతేపూర్, ప్రతాప్గఢ్, బధౌన్, కుషీనగర్, సోన్భద్ర ప్రాంతాల్లో మిగిలిన వారు బలయ్యారు. గాలివాన భీభత్సానికి ఆయా ప్రాంతాల్లో భారీ ఆస్తి నష్టం సంభవించింది. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పలు ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరిస్థితులపై సమీక్షించారు. మృతుల కుటుంబాలకు 24 గంటల్లోపు ఆర్థిక సాయం అందేలా చూడాలని కలెక్టర్ను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్సను అందించాలని సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో ప్రస్తుతం కదులుతోంది. ఇదే ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల జల్లులు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంట 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మే 16 నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులను రుతుపవనాలు తాకే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది వర్షాలపై ఎల్నీనో ప్రభావం ఉంటుందన్న ఆందోళనల మధ్య నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతూ ఉండటం ఊరటనిస్తోంది. చైనా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు చైనా అధినేత జిన్పింగ్ తీవ్ర హెచ్చరికలు చేశారు. తైవాన్ విషయంలో రెండు దేశాల మధ్య ఉన్న విభేదాలు యుద్ధానికి దారితీస్తాయని హెచ్చరించారు. ఈ మేరకు చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్లో రహస్యంగా జరిగిన ఈ భేటీలో తైవాన్ అంశాన్ని సరిగా నిర్వహిస్తేనే అమెరికా, చైనా సంబంధాలు స్థిరంగా ఉంటాయని జిన్పింగ్ తేల్చి చెప్పారు. కానీ అమెరికా జోక్యం పెరిగితే అది ఇరు దేశాల మధ్య ముప్పుగా మారుతుందని, దౌత్య సంబంధాలే ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు. ప్రపంచం గత శతాబ్దంలో చూడని మార్పులను ఎదుర్కొంటోందని, ఈ తరుణంలో రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని జిన్పింగ్ హితవు పలికారు. పరస్పరం సహకరించుకుంటేనే ఇద్దరికీ లాభమని, ఘర్షణ పడితే ఇద్దరికీ నష్టమేనని వివరించారు. మరోవైపు ద్వైపాక్షిక సమావేశంలో ట్రంప్, జిన్పింగ్ కీలక అంశాలను ప్రస్తావించారు. వాణిజ్య లోటును తగ్గించిన సహా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు, విమాన విడిభాగాలను కొనుగోలు చేయాలని ట్రంప్ కోరారు. వాణిజ్య యుద్ధం వంటి పరిణామాలు పునరావృతం కాకుండా ప్రత్యేక బోర్డు ఏర్పాటుపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సమావేశంలో జిన్పింగ్ను ట్రంప్ గొప్ప నాయకుడిగా అభివర్ణించారు. కలిసి నడిస్తే ఇరు దేశాలకు అద్భుత భవిష్యత్తు ఉంటుందన్నారు. తమ సంబంధాలు గతం కంటే మెరుగ్గా ఉండబోతున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఇంధనం, ఎరువుల సరఫరాకు ఏర్పడిన ఆటంకాలను బ్రిక్స్ దేశాలు కలిసికట్టుగా అధిగమించాలని భారత్ పిలుపునిచ్చింది. భారత్ అధ్యక్షతన ఢిల్లీలోని భారత మండపంలో బ్రిక్స్ దేశాల విదేశీ మంత్రుల సమావేశం జరిగింది.
ఈ భేటీకి రష్యా, ఇరాన్, ఇండోనేషియా విదేశాంగ మంత్రులు, సభ్య దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రపంచ దేశాలు, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ బ్రిక్స్ వైపు ఆశగా చూస్తున్నాయని అన్నారు. ఆర్థిక అనిశ్చితి, ఆహార, ఇంధన భద్రత వంటి అంశాలపై బ్రిక్స్ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కేవలం కొన్ని దేశాలపై ఆధారపడకుండా సరఫరా గొలుసును వైవిధ్యపరచాలని, అప్పుడే ఆర్థిక వ్యవస్థలు పటిష్టంగా ఉంటాయని ఆయన వివరించారు. సాంకేతికతను సుపరిపాలన కోసం వాడాలని, అలాగే వాతావరణ మార్పుల విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల అగ్రరాజ్యాలు సమానత్వం పాటించాలని డిమాండ్ చేశారు. ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలకు చర్చలు, దౌత్యం ద్వారానే శాంతి సాధ్యమని జయశంకర్ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని అణిచివేయటానికి సహకారాన్ని పెంచుకోవాలనే అంశంపై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం ఉందని పేర్కొన్నారు. నా దేశం నా బాధ్యత పేరుతో పొదుపుపై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. పొదుపుపై ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుపై కేబినెట్లో చర్చించిన సీఎం చంద్రబాబు మంత్రులు విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని సూచించారు. వర్చువల్ విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. జిల్లా పర్యటనలోనూ మంత్రులు పొదుపు పాటించాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల ఉష్ణోగ్రతను 24 నుంచి 26 మధ్య నడపాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలోనూ ఖర్చులు తగ్గించాలని చంద్రబాబు సూచించారు. పొదుపు చర్యలు ప్రజల్ని భయపెట్టే విధంగా కాకుండా దశల వారీగా చేపడదామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. పవన్ సూచనలకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ప్రతి నిర్ణయానికి 48 గంటల ముందు ప్రజల్ని సన్నద్ధం చేసి సమయం తీసుకొని ప్రకటన చేద్దామని సీఎం తెలిపారు. తమ శాఖల పరిధిలో పొదుపు చర్యలు, వర్క్ ఫ్రం హోం విధానాలపై అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించాలని కార్యదర్శుల్ని ఆదేశించారు. కాన్వాయ్లు తగ్గించుకుంటే సరిపోదన్న ఆయన ఇతర మార్గాలు అన్వేషించాలని, బంగారం కొనుగోళ్లు తగ్గించాలని సూచించారు. ఒక టౌన్లో ఉన్నాము, ఒకరింటికాడి నుంచి ఇంకొకరింటికి వెళ్ళాలి, లేకపోతే ఒక బజార్ నుంచి ఇంకో బజార్కి వెళ్ళాలి. అక్కడ ఆ కొంచెం దూరం కూడా మనం కారులో వెళ్తాం. మనం కారులో ఎప్పుడైతే వెళ్తామో అన్ని కార్లు మన వెనకాల వస్తాయి, స్కాట్ అన్నీ కూడా. సో అట్లా కాకుండా పక్క బజారే కాబట్టి నడుచుకుంటూ వెళ్తాం. ఇవన్నీ కూడా మోడల్గా మనం అందరూ కూడా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఒకరోజు నో వెహికల్ ఫ్రైడే అంటే ఆ రోజు అసలు వాహనాలు వినియోగించుకోకుండా ఈ కాన్వాయ్లు బస్సుల్లో కానీ లేకపోతే అసలు వాహనాలు తగ్గించుకుని ఒకవేళ మీటింగ్స్ ఏమైనా ఉంటే వర్చువల్ మీటింగ్స్ కండక్ట్ చేయటం, ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ప్రధాని మోదీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఆంధ్రప్రదేశ్ మంత్రులు తమ కాన్వాయ్లోని వాహనాలను కుదించారు. సీఎం చంద్రబాబు కాన్వాయ్ 4 వాహనాలకి పరిమితమైంది. గతంలో ముఖ్యమంత్రి కాన్వాయ్లో 12 వాహనాలు ఉండేవి. కానీ ఇవాళ పైలట్ ఎస్కార్ట్ వాహనాలు లేకుండానే ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్లారు. 2 వాహనాల ఎన్ఎస్సీ భద్రత ఎస్కార్ట్ సాయంతో ఇంటి నుంచి సచివాలయానికి వెళ్లారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్తో పాటు ఇతరుల మంత్రులంతా పొదుపు చర్యలు పాటిస్తున్నారు. మంత్రులు తమ కాన్వాయ్ను కుదించుకున్నారు. తమ కాన్వాయ్ను సగానికి కుదించాలని భద్రతా సిబ్బందిని లోకేష్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం కల్పించే సీఆర్పీఎఫ్, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే జెడ్ భద్రతలో ఉన్నప్పటికీ కేవలం 2 వాహనాలకి పరిమితం చేశారు. భద్రతా సిబ్బందికి మినీ వ్యాన్ను ఏర్పాటు చేశారు. సొంత కారుతో పాటు కాన్వాయ్లో మరో 4 వాహనాలు ఉన్న మంత్రి నారాయణ 2 వాహనాలను తగ్గించారు. రామానాయుడు ఎస్కార్ట్ వాహనం కూడా లేకుండానే వెళ్లారు. మంత్రులు అనిత, పయ్యావుల కేశవ్, గుమ్మడి సంధ్యారాణి, సవిత, కొల్లు రవీంద్ర, పార్థసారథి, రాంప్రసాద్ రెడ్డి, బాల వీరాంజనేయ స్వామి ఒక్కో వాహనంలోనే వచ్చారు. ఇంధన వాడకంపై ప్రధాని నరేంద్ర మోదీ సూచనలు తెలంగాణలో అమలు చేయాల్సిన అవసరం ఉందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అభిప్రాయపడ్డారు. లోక్ భవన్లో మాట్లాడిన ఆయన ప్రధాని పిలుపునకు మద్దతుగా లోక్ భవన్లో వాడే వాహనాల వాడకాన్ని సగానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఇంధన వాడకం తగ్గించడంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాధినేత, మంత్రులు, ప్రతిపక్ష నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇంధన పొదుపుపై ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తే విదేశీ మారక ద్రవ్యం దేశం దాటిపోకుండా కాపాడుకోవచ్చన్నారు. అలాగే డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మించేందుకు విద్యార్థుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని గవర్నర్ కోరారు. लोक भवन में जब से मैं आया वैसे भी अपने गाड़ियों में कटौती करके ही चला, लेकिन फिर भी अब मैंने इस बात को तय किया है कि जो भी अनुमन्य गाड़ियां हैं उससे आधी गाड़ी मतलब 50% की कटौती लोक भवन अपने गाड़ियों में करेगा, ताकि ईंधन को पूरी तौर पर बचाया जा सके, मुद्रा के खर्च को बचाया जा सके। तो इसकी व्यवस्था हमने लोक भवन की तरफ से किया है और मैं तेलंगाना में सभी शासकीय कार्यों में लगी हुई गाड़ियों को भी माननीय मुख्यमंत्री को इस बात को कहेंगे कि वो अपने कैबिनेट के लोगों को, अपने अधिकारियों को भी इस बात का निर्देश दें कि वह प्रधानमंत्री जी के इस आह्वान का तेलंगाना में पूरी तौर पर पालन कराने के लिए निश्चित करें।
మొదటిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇవాల్టికి 45 ఏళ్లు పూర్తయినప్పటికీ ఇంకా మొదటిసారి చేసినట్లే ఉందని తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అమాత్యుడిగా 4.5 దశాబ్దాలు పూర్తి చేసుకున్న ఆయన భద్రాద్రి రాముడిని దర్శించుకున్నట్టు చెప్పారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి 351 కోట్లు కేటాయించి భూమి పూజ చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. అభివృద్ధిలో భాగంగా టెండర్లు పిలుస్తామన్నారు. వచ్చే పుష్కరాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. రేపు రాబోయే పుష్కరాల కల్లా ఈ భద్రాచల పట్టణంలో జరిగేటటువంటి R&B ఇరిగేషన్ వర్క్స్ కంప్లీట్ చేసి ఈ యొక్క దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాలను కూడా ప్రారంభించి రేపు రాబోయే 3 సంవత్సరాల్లో ఈ పుణ్యక్షేత్రాన్ని ఆ రామాలయాన్ని పునరుద్ధరించి గోదావరి నదీ పారివాహక ప్రాంతంలో ఉన్న బాసర కావచ్చు, ధర్మపురి నరసింహస్వామి కావచ్చు, కొండగట్టు ఆంజనేయ స్వామి కావచ్చు, భద్రాద్రి రాముడు కావచ్చు, ముఖ్యమంత్రి గారు అన్ని దేవాలయాలకి పునరుద్ధరించేదానికి నిధులు సమకూర్చడమే కాకుండా పనులు కూడా ఈ సీజన్లో ప్రారంభించాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. కరీంనగర్లో సంచలనం సృష్టించిన బంగారం చోరీ కేసులో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దోపిడీ తర్వాత నిందితులు రైలు, బస్సుల్లో ప్రయాణించడం ద్వారా తప్పించుకునేందుకు యత్నించారని కరీంనగర్ సిపి గౌస్ ఆలం తెలిపారు. బంగారం దోపిడీ కేసులో సుబోధ్ సింగ్ ప్రధాన నిందితుడని చెప్పారు. దోపిడీకి 2 నెలల క్రితమే నిందితులు రెక్కీ నిర్వహించారని, 4 ప్రాంతాల్లో రెక్కీ తర్వాత కరీంనగర్లో దోపిడీ చేశారని పేర్కొన్నారు. నగల దుకాణంలో జరిగిన చోరీలో 13 మంది నిందితులు పాల్గొన్నారని, మొత్తం 161 తులాల బంగారం, 112 క్యారెట్ల వజ్రాభరణాలు ఎత్తుకెళ్లారని తెలిపారు. నిందితుల వద్ద నుంచి ఇప్పటి వరకు 51,000 నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సుబోధ్ సింగ్ ముఠా చోరీలు చేస్తుందని సిపి తెలిపారు. తెలంగాణలో ఇలాంటి దోపిడీ జరగటం మొదటిసారని, నిందితులు ధర్మపురిలో ఆశ్రయం పొందారని గౌస్ ఆలం వివరించారు. More than 7 or 8 teams were working under leadership of ACP Karimnagar Rural to trace this escape route. మొత్తం ట్రేస్ అయిన తర్వాత మాకు 2 days పడింది. ఇక్కడ నుంచి 80 కిలోమీటర్స్ 85 కిలోమీటర్స్ ట్రేస్ అయిన తర్వాత ధర్మపురి వరకు మనకి ఎవిడెన్స్ వచ్చింది. మధ్యలో అక్యూజ్ వాడిన ఒక క్యాప్ కూడా దొరికింది, బ్లాక్ క్యాప్ విచ్ కెన్ బి సీన్ ఇన్ ది CCTV ఫుటేజ్. అక్కడ దారిలో ఒక డర్ట్ రోడ్ దొరికింది. అక్యూజ్ ద్వారా వాడిన ఒక ఫోన్ కూడా దొరికింది. ధర్మపురిలో మొత్తం మేము లాడ్జ్ చెకింగ్ చేయించాము. అప్పుడు ఒక లాడ్జ్లో వీళ్ళు షెల్టర్ తీసుకున్నారు, మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడే మనకి ఇంకా చాలా హింట్స్ వచ్చినాయి. ఇంకా కోమింగ్ ఆపరేషన్ చేసాము. అక్కడ మనకి బైక్ కూడా దొరికింది. బైక్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాం. ఆ తర్వాత డాగ్ స్క్వాడ్ పిలిచి చెకింగ్ చేసాం, వాళ్ళు ఎక్కడ పాడిపోయారు. సో ఇట్ వాజ్ సీన్ గోయింగ్ టువర్డ్స్ గోదావరి. ఆ గోదావరి కూడా దాటారా లేకపోతే ఘాట్ వైపు వెళ్ళారా, దట్ వాజ్ ద క్వశ్చన్. కానీ ఇప్పుడు అర్థమైంది దే క్రాస్ ద గోదావరి ఆన్ వాక్. కర్నూలుకు చెందిన పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్పై వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. కర్నూలు నగరపాలక సంస్థ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో 100 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఇష్టానుసారం మంత్రి భరత్పై విమర్శలు చేస్తున్నారని సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. మంత్రికి రౌడీయిజాన్ని అంటగట్టి జిల్లాలో గొడవలు సృష్టించేందుకు వైసీపీ ఓ పథకం ప్రకారం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎస్వి మోహన్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం 3 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి వైసీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. కేరళ ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఈ అంశంపై 10 రోజుల నుంచి మల్లగుల్లాలు పడిన కాంగ్రెస్ అధిష్టానం కేరళ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ పేరును అధికారికంగా ప్రకటించింది. కేసీ వేణుగోపాల్, సతీశన్ మధ్య జరిగిన హోరాహోరీ పోటీలో అధిష్టానం సతీశన్ వైపే మొగ్గు చూపింది. ఈ అంశంపై బుధవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమావేశమై చర్చించారు. ఆ చర్చల్లో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ మధ్యాహ్నం తిరువనంతపురంలోని కేపీసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష భేటీలో 61 ఏళ్ల వడస్సేరి దామోదరన్ సతీశన్ను సీఎంగా ప్రకటించారు. ఎర్నాకులంకు చెందిన సతీశన్ కేరళ స్టూడెంట్స్ యూనియన్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్లలో కార్యకర్తగా పనిచేశారు. 2001 నుంచి పరావూర్ నియోజకవర్గంలో వరుసగా 6 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ఇటీవలే ప్రతిపక్ష నేతగా పినరయి విజయన్ ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం చేశారు. 10 ఏళ్ల కమ్యూనిస్టుల పాలనకు తెరదించుతూ 140 స్థానాలు ఉన్న కేరళ శాసనసభలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 102 సీట్లు గెలుచుకోవడంలో సతీశన్ వ్యూహాలు కీలకంగా పనిచేశాయి. అటు సీఎం పదవికి తనను ఎంపిక చేయడంపై కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపిన సతీశన్ ప్రమాణ స్వీకారంపై త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. As a single party, and I dedicate my chief ministership to the people of Kerala. We have promised many things. And I think we can build a team. That team will
create many things. It will change Kerala. It will be a new era, a new Kerala. That is our target. We know that we are going through the tough times. Fiscal situation of Kerala is vulnerable. We are hopeful that we can change everything. So when are you meeting governor and when are you taking votes? That I have to discuss with my party leaders and coalition leaders. Then only we will fix the next procedures. కేరళ సీఎంగా వీడి సతీశన్ ఎంపికను స్వాగతిస్తున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. సతీశన్ ఎంపికపై ఎలాంటి అసంతృప్తి లేదని వెల్లడించారు. కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని స్పష్టం చేశారు. సతీశన్ నాయకత్వంలో కేరళ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. Wholeheartedly I am welcoming that decision. I am congratulating VD Sadishan for this position. I think that people of Kerala has given a big verdict for the UDF. The government under the leadership of VD Sadishan can fulfill the aspirations and promises of the people of Kerala. Certainly we are totally with the government of Kerala. Finally party took a decision. As a sincere congressman, we are all behind the party decision. మైనర్లలో పెరుగుతున్న మద్యపాన అలవాటు అరికట్టేందుకు తమిళనాడు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రార్థనా మందిరాలు, పాఠశాలల వద్ద 717 మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించిన తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు 21 ఏళ్లలోపు వారికి మద్యం విక్రయించరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన విజయ్ సర్కార్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వినియోగదారుడి వయస్సుపై అనుమానం ఉంటే ఆధార్ కార్డు వంటి గుర్తింపు పత్రాలు తనిఖీ చేయాలని తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ మద్యం దుకాణాల యాజమాన్యాలను ఆదేశించింది. 21 ఏళ్లలోపు వారికి మద్యం విక్రయిస్తే చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అటు మద్యం దుకాణాల పనివేళ్లను కూడా తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. తమిళనాడులో ప్రస్తుతం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఇప్పుడు రాత్రి 8 గంటలకి పరిమితం చేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ తరహా మరో ఘటన జరిగింది. రాణిబాగ్ ప్రాంతంలో కదులుతున్న ప్రైవేటు బస్సులో మహిళపై డ్రైవర్, కండక్టర్ సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. మే 12న జరిగిన ఈ ఘటన జరగ్గా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు తీసుకున్న వెంటనే బాధితురాలని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నట్లు సమాచారం. బస్సును జప్తు చేసి వేలిముద్రలు, ఇతర సాక్ష్యాలను సేకరించడానికి ఫోరెన్సిక్ నిపుణులను రంగంలోకి దించారు. ఢిల్లీలో నిర్భయ తరహా ఘటన పునరావృతమైందని సీఎం రేఖా గుప్తా ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. బీజేపీ ప్రభుత్వంలో ప్రజలకు భద్రత లేకుండా పోయిందని మండిపడింది. పశ్చిమ బెంగాల్లోని అన్ని పాఠశాలల్లో ఇకపై వందే మాతరం గేయాలాపన తప్పనిసరి చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచి బెంగాల్లోని అన్ని పాఠశాలల్లో వందే మాతరం ప్రార్థన గీతంగా ఉంటుందని సీఎం సువేందు అధికారి తెలిపారు. స్కూళ్లలో విద్యార్థులంతా తప్పకుండా జాతీయ గేయాన్ని ఆలపించాలని బెంగాల్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గేయాలాపన బాధ్యత పాఠశాలల ప్రధానోపాధ్యాయులదేనని సూచించింది. ఈ ఆదేశాలు అమలు చేస్తున్నట్టు చెప్పడానికి పాఠశాల అసెంబ్లీలోని ప్రార్థన సమయాన్ని వీడియో తీసి డాక్యుమెంట్ చేయాలని సూచించింది. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించమని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా లక్నోలో సైకిల్ తొక్కుకుంటూ తన కార్యాలయానికి వెళ్లారు. వారానికి ఒకరోజు కార్యాలయానికి ఇలా సైకిల్పై వెళ్లనున్నట్లు సురేష్ కుమార్ ప్రకటించారు. దేశ ఇంధన అవసరాల్లో 85 నుంచి 86% దిగుమతుల ద్వారానే తీరుతున్నాయని చెప్పారు. దీనివల్ల భారీగా విదేశీ మారక ద్రవ్యం ఖర్చవుతోందని సురేష్ కుమార్ అన్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవటం ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తమిళనాడు సర్కార్ తీపి కబురు చెప్పింది. కరువు భత్యాన్ని 2% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి పెంచిన డిఏ అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజా పెంపుతో డిఏ 58 నుంచి 60%కి చేరింది. కరువు భత్యం పేరుతో తమిళనాడు ప్రభుత్వ ఖజానాపై ఏటా 1230 కోట్ల భారం పడనుంది. ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. ఖజానాపై అదనపు భారం పడ్డా వారికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని స్పష్టం చేసింది. సంక్షేమ పథకాల రూపకల్పనలో, వాటిని అమలు చేయడంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులది కీలక పాత్ర అని కొనియాడింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను కూడా అమలు చేస్తామని తెలిపింది. అటు 21 ఏళ్లు దాటిన మహిళలకు అందించే 1000 రూపాయల సాయాన్ని త్వరలోనే విడుదల చేస్తామని సీఎం విజయ్ తెలిపారు.
గత డీఎంకే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టగా తాము అధికారంలోకి వస్తే 2,500 రూపాయలు ఇస్తామని విజయ్ హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి 1,000 రూపాయలు చెల్లించి విడతల వారీగా ఆర్థిక సాయాన్ని పెంచాలని తమిళనాడు ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యాంశాలు మరొకసారి. మూడో విడత ఎస్ఐఆర్కు ఈసీ నోటిఫికేషన్. ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాల్లో నిర్వహణ, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రక్రియ. ఎర్రకోట పేలుడు ఘటనపై ఛార్జ్ షీట్ వేసిన ఎన్ఐఏ. ఉమర్ ఉన్ నబీ మరో 9 మందిపై అభియోగాలు, జిహాదీ కోణం ఉన్నట్టు వెల్లడి. కేరళ సీఎం అభ్యర్థిపై ఎట్టకేలకు వీడిన సస్పెన్స్. వీడి సతీశన్ పేరును ప్రకటించిన కాంగ్రెస్, స్వాగతించిన కేసీ వేణుగోపాల్. యూపీలో బీభత్సం సృష్టించిన ఈదురుగాలుతో కూడిన వర్షాలు. వేరువేరు చోట్ల 89 మంది మృతి, పలు జిల్లాల్లో భారీగా ఆస్తి నష్టం. ప్రధాని మోదీ పిలుపుతో పొదుపు దిశలో ఏపీ సర్కార్. కాన్వాయ్ని సగానికి తగ్గించుకున్న సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు. అమెరికా అధ్యక్షుడికి చైనా ప్రధాని ఘాటు హెచ్చరికలు. తైవాన్ వ్యవహారంలో అగ్రరాజ్యం జోక్యం పెరిగితే ముప్పు తప్పదని వ్యాఖ్య. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.